ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్ గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని నేను చేస్తానని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే గిరిజనుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి ఏపీ స్టడీ సర్కిల్స్ పెట్టాం. 4,50,00,000 ఖర్చు పెట్టాం. 150 కోట్లతో రెసిడెన్షియల్ పాఠశాలకి భవన నిర్మాణాలన్నీ శాంక్షన్ చేశాను. ఇంకో పక్కన మీరు చూస్తే 64 కోట్ల వ్యయంతో ఐటీడీఏ పాడేరులో ఒక టీచర్ ఉన్న 418 పాఠశాలలు ఇప్పుడే చెప్పా డబ్బులన్నీ రిలీజ్ చేసి ఆ భవన నిర్మాణాలు చేస్తున్నాం. పాడేరులో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆసుపత్రి తొందరలోనే పూర్తి చేసి ఇక్కడ ప్రజలకు అందుబాటులోకి తెస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా.